వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయి 11 నెలలైంది. రీసెంట్గా మాజీ మంత్రి ఐటీ శాఖ మంత్రి అయిన గుడివాడ అమర్నాథ్ గారు వాలంటీర్ల వల్ల మేము ఓడిపోయామని చెప్పి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటన్నా? అసలు వైఎస్ఆర్సీపీ ఎందుకు ఓడిపోయింది అనుకున్నారు? దానికి వాలంటీర్ల కారణమా? ఒకటి చెప్తున్నా, ఒకటిగా రావణుని చావుకు 100 మంది కారణం అన్నట్టు ఇలా వాలంటీర్లు ఏం చేస్తారండి? పాపం వాళ్ళు పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీలు, వాళ్ళు జీతానికి పనిచేసుకున్నటువంటి ఎంప్లాయీలు వాళ్ళు ఏం చేస్తారండి? ఇప్పుడు వాళ్ళు ఎవరైనా గట్రా గవర్నమెంట్ వ్యతిరేకంగా చెప్తే గట్రా వాళ్ళపైన కేసులు వేసి వాళ్ళ జాబ్ తీసేసి జైల్లో కూర్చొని పెడతారు. పాపం వాళ్ళు పనిచేసుకునే వాళ్ళను వాలంటీర్లు ఏమిటి ఓడిపోయినామంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఓడిపోవడానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే చూసుకుంటే ఇలా గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా వైఎస్ఆర్ ప్రభుత్వం ఓడిపోవడానికి ప్రధాన కారణం 3 రాజధానుల విషయంతోనే వారు సగం ఓడిపోయారండి. రాజధానులు 3 రాజధానులు తీసుకోవడం వల్ల ప్రజలలో అనేకమైన వ్యతిరేకత వచ్చింది. అదేవిధంగా ఇలా చూసుకుంటే ఇలా హైదరాబాద్ ప్రాంతం నుంచి అనేక మంది ఏపీ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ బిజినెస్ మ్యాన్లు కానీ అందరూ కూడా ఏదైనా పండగకు ఊరికి వెళ్దామంటే ఒక కారు తీసుకొని వెళ్దామంటే ఒక రోడ్డు కూడా చక్కగా వేయలేదు. ఆ రోడ్ల వాడ మొత్తం జంపింగ్ బండ్లన్నీ ఖరాబ్ అవుతుందని చెప్పేసి మనం పోయేటప్పుడు మనం 10 లక్షలు పెట్టి కారు కొనుక్కున్నాం, 20 లక్షలు పెట్టి కారు కొనుక్కున్నామంటే మన బండికి డ్యామేజ్ అవుతుందంటే ఇక్కడ ఏం ప్రభుత్వం చేస్తారు, ఏం చేస్తారు అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ చేసేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మంచి కన్నా చెడు అనేది ఒక్క తప్పుదాన్ని మనం చిన్నగా అరే చెడు చేసినట్టు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు ప్రజలు. అదేవిధంగా వీరు ఓడిపోవడానికి పాపం వాళ్ళది ఎంప్లాయీలది, వాళ్ళు వాలంటీర్లు ఎలాంటి తప్పలేదు. వాళ్ళకి ఇచ్చిన 5,000 జీతానికైనా వాళ్ళు సక్రమంగా పనిచేసారు. ప్రతి ఒక్కటి మనం చూసుకుంటే గిట్ట గతంలో చూసుకుంటే గిట్ట మనం కొంతమంది ఎమ్మెల్యేలు, ఇప్పుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు అయితే రోజు మార్నింగ్ వాక్ పెట్టినప్పుడు వాలంటీర్లను ప్రతి నియోజకవర్గంలో ప్రతి వాలంటీర్ను ఎంబడి చేసుకొని ఇక్కడ ఏం సమస్య ఉంది ఏం చేస్తే వాలంటీర్లు ఒక గ్రామంలో 2,000 మంది గ్రామంలో ఉన్న 1,500 మంది గ్రామంలో 1,000 మంది గ్రామ సభలో ఉన్నటువంటి జనాలకైనా కూడా ఒక్కరికి సమస్య లేకుండా పనిచేస్తున్నారు. ఎవరో ఒక్కరికి ఆ సమస్య వీళ్ళకి ఎందుకు వెళ్ళాలంటే సరే వీళ్ళకి డబల్ వీళ్ళకు రేషన్ కార్డు ఉంది, వీళ్ళ కొడుకు ఎంప్లాయ్ అని చెప్పి ప్రతి ఒక్క వాలంటీర్ కూడా స్పష్టంగా వారి ఒక ఇంటి విషయాన్ని స్పష్టంగా చెప్తారు. అంటే మరి ఎంత మంచిగా పనిచేసారు, మనం పనిచేయాలని అనడానికి వీల్లేదు. ఎందుకంటే గవర్నమెంట్కు ఉన్నటువంటి వాళ్ళు జగన్ గారు ఏంటంటే డబ్బులు ఇస్తేనే ప్రజలు ఓట్లేస్తారనే ధీమాతో నిలిపోయింది తప్ప ఇలా మేము అభివృద్ధి చేద్దాం, ఇక్కడ ఉన్నటువంటి ఒక భవన నిర్మాణం చేద్దాం, ఇక్కడ ఒక శంకుస్థాపన చేద్దాం, ఇక్కడ ఒక బిల్డింగ్ కడదాం అనే కాన్సెప్ట్నే పోలే. ప్రజలకు పైసలు ఇస్తేనే వేస్తారని చెప్పేసి కాన్సెప్ట్ మేము ఏంటి కాబట్టి అదేవిధంగా జగన్ గారు డెవలప్మెంట్స్ అనేది కనిపించలేదు ప్రజలకు. అన్నప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు వాలంటీర్ల వల్ల ఓడిపోయారని ఆయన చెప్తున్నారు. మరి ముఖ్యంగా ఆయన పని విధానం ఎలా ఉంది? ఆయన ఐటీ శాఖకి ఎంత మేలు చేశారు గత 5 ఏళ్ళు? పాపం మావాడు మేకపాటి గౌతమ్ రెడ్డి నా జిమ్ ఫ్రెండ్ అండి. గౌతమ్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇతనికి ఇచ్చిర్రు ఐటీ మినిస్టర్. మేకపాటి గౌతమ్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత మరి ఆయన చనిపోయిన తర్వాత మరి ఇతను ఎన్ని ఐటీ కంపెనీలు తెచ్చిండ? మరి ఐటీ కంపెనీలు తెచ్చి ఎంతమందికి ఉద్యోగాలు ఒకసారి కల్పించిండు? ఒకటి ఉంది కదా మనతో గాంధీ ఏదో ఒకటి వాళ్ళ మీద నెట్టాలా, జగన్ గారి దగ్గర మార్కులు కొట్టేయాలని చెప్పేసి ఏదో ఒకటి నెట్టాలని చెప్పి ఆయన ఒక్క మాట కూడా గుడివాడ అమర్నాథ్ గారు ఒక్క ఐటీ కంపెనీని తీసుకురాలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఒక భూమి పూజ ఒక ఇటుక పిల్ల కూడా పెట్టలే ఐటీ కంపెనీది. గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి కంపెనీలు మాత్రం ఉన్నాయి, అవి కూడా రాష్ట్రం ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ లేదని చెప్పేసి తనముగా వెళ్ళిపోయినాయి. వారు ఐటీ మినిస్టర్గా మాత్రం ఉండి తప్ప ₹1 కూడా పనిచేయాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి అంటే మనకి తెలంగాణకు వచ్చి కేటీఆర్ గారికి పేరు బాగా వినపడుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి నారా లోకేష్ గారి పేరు బాగా వినపడుతుంది. కానీ మరి ఐటీ శాఖ మంత్రిగా ఈయన 5 ఏళ్ల పాటు దగ్గరగా పనిచేశారు. 4.5 ఏళ్ళు 4 ఏళ్ళు పనిచేశారు. కనీసం ఇంతపైన మార్క్ వేసుకోగలిగారు ఆయన పరిపాలన? మార్కు కాదు, ఏ రోజైనా ఐటీ మినిస్టర్ పేరు మీకు కనబడదు అన్న బయట టీవీలలో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ తర్వాత అదేవిధంగా పేపర్లలో కానీ గుడివాడ అమర్నాథ్ శంకుస్థాపన చేసిండు ఐటీ కంపెనీకి. గుడివాడ అమర్నాథ్ ఒక హార్డ్వేర్ కంపెనీ తెచ్చిండు. గుడివాడ అమర్నాథ్ ఏమైనా తెచ్చిండని ఒక్కటన్నా మీరు చూసిరా? ఆయన పేరుకు మాత్రమే ఐటీ మంత్రి ఉన్నాడు తప్ప ఆయన ఏం పని చేయలేదు, ఏం చేయలేదు. ఇలా చూసుకుంటే గిట్ట కేటీఆర్ గారు చూడండి, హైదరాబాద్ ప్రాంతంలో ఐటీ మినిస్టర్ అంటే ఎంప్లాయీలు అందరూ కూడా కేటీఆర్ రావాలి ఎలక్షన్కి ముందు. సరే ఓటమి గెలుపనేది సహజము, కానీ వారి కోసం హైదరాబాద్ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఐటీ ఎంప్లాయీస్ కేటీఆర్ గారు రావడం వల్ల ఇంత డెవలప్ అయింది, ఇంత సక్సెస్ అయింది. ఇక్కడ ఇంత మనం బెంగళూరుతో పాటు మనము పోటీ పడే తత్వం అయింది. ఇక్కడ బెంగళూరు కన్నా ఇంకా ఎక్కువ కూడా రీచ్ అవుతాం అనే కాన్సెప్ట్తో ఇలా కేటీఆర్ గారికి ఎంత పేరు వచ్చిందండి. అదేవిధంగా ఐటీ మంత్రి లోకేష్ గారికి ఉన్నప్పుడు కూడా ఎంత పేరు వచ్చిందండి. మరి నువ్వు పని చేయవు, ఓడిపోయినా అంటావు. పని చేయాలి, పని చేసి 10 మందికి అక్కడ ఉన్నటువంటి కొత్త రాష్ట్రం కాబట్టి అక్కడ ఉన్నటువంటి యువతకి 10,000 మందికో 15,000 మందికో ఒక ఉపాధి అవకాశం కల్పిస్తే గిట్ట మీరు చేసినటువంటి తెలుస్తుంది. నువ్వు ఒక కంపెనీ చేయలేదు, ఉపాధి అవకాశాలు కూడా రాలేదు కాబట్టి కంపల్సరీ అందుకు ఓడిపోయారని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఫైనల్గా ఒక మాట అన్న, వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయి 11 నెలలైంది. అసలు ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో మీకు అనిపించిన కారణం ఏంటి? 100 కారణాలు ఉన్నాయి, మీకు అనిపించిన కారణం ఏంటి? ఎందుకు ఓడిపోయారు ఒక్క మాటలో?
అక్రమ కేసులు, ఒకటి అక్రమ దాడులు, రెండు రాజధాని. ప్రధానంగా అయితే రాజధాని కోసమే ఓడిపోయారండి. 3 రాజధానిల కాన్సెప్ట్ తీసుకొని ఓడిపోయాడు. మెయిన్ 3 రాజధానుల కాన్సెప్ట్తో. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నా, కృష్ణా జిల్లా ఉంది. కృష్ణా జిల్లా కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ, ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి అక్కడ ఒక 40 సీట్లు 45 సీట్లు ఉంటాయి. ఇక్కడ జగన్ రాడు, ఇక్కడ మొత్తం టీడీపీ అని ఆ 3 జిల్లాల సర్వేనే రాష్ట్రం అంతా పనిచేసింది వారికి. మెయిన్గా ముఖ్యంగా 3 రాజధానిల నిర్ణయంతోనే వారు ఓడిపోయారని చెప్పి నేను తెలియజేస్తున్నాను.